రెండోది ఆ హెచ్ఎంస్ ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నారు ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వడం. ఎందుకంటే నేను డిసెంబర్లో మీటింగ్ చేసినప్పుడు ఇది చెప్పాను. లేదా హెచ్ఎంస్ వచ్చిన ఖచ్చితంగా అక్కడి నుంచి మారాలి. అండ్ వేరే చోట కూడా హెచ్ఎంస్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ స్కూల్ కూడా బేసిక్లీ వెంటబడి అయిపోతుంది. సో డెఫినెట్గా దే షుడ్ నాట్ బి గివెన్ హెచ్ఎంస్. ఆ డీటెయిల్స్ నాకు 3 డేస్ నాకు రావాలి. దట్ ఈస్ నెంబర్ 2 రిజల్ట్స్ హెచ్ఎం బాధ్యత और स्कूल रिजल्ट्स एमईएम बाध्यता. It is a right indicator to set up for accountability. It is right indicator కాదు. నేను అది అర్థం చేసుకున్నాను. But it is also one of the indicator which shows that మీ స్కూల్లో ఎంత డిసిప్లిన్ ఇన్వాల్వ్మెంట్ కూడా కొంచెం తక్కువగా ఉంది సార్. ఇది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. కాబట్టి కొంత రెమెడియల్ టీచింగ్ మీద ఇప్పుడు కొంత కాన్సెప్ట్ చేస్తే ఇంకా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ పెద్దగా ఏం లేదు సార్. కాబట్టి ఈ విధంగా మనం సమీక్షించుకోవడం డీటెయిల్ కూడా సబ్మిట్ చేస్తాం సార్. సో ఒక్కొక్క స్కూల్లో 4-5 పిల్లలు వస్తే ఆటోమేటిక్గా టార్గెట్ అచీవ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు మీ మండలాల్లో కొన్ని మంచి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. అక్కడ నుంచి పేరెంట్స్ మన స్కూల్స్కి పంపుతుంది. సరే యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ కొన్ని నోట్స్ ఆఫ్ గుడ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆ నోట్స్ ఆఫ్ గుడ్ స్కూల్స్లో కూడా మనం కరెక్ట్గా అవగాహన క్రియేట్ చేయాలి. కొంచెం వాచ్ పెట్టి ఆటోమేటిక్గా పిల్లలు మన స్కూల్స్కి వస్తాం. 4,400 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం గవర్నమెంట్ సెక్టర్ మాత్రమే రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే మన గవర్నమెంట్ సెక్టార్లో 71.48 వచ్చింది సార్. దీంట్లో టాప్ పర్ఫార్మింగ్ మండల్స్ తీసుకుంటే పాల్సముద్రం 95.5% ముందుంది సార్. తర్వాత పూతలపట్టు 94.5, ఐరాల 91.2, విజయపురం 88.9, జీడీ నెల్లూరు 85.6 సార్. టాప్ 5 ఉన్నాయి. అదేవిధంగా బాటంలో తీసుకున్నాక వీకోట 57.63, కుప్పం 59.13, తవనపల్లి 59.19, చిత్తూరు 60.9, యాదవల్లి 61.92 సార్. యాక్చువల్గా మన దీంట్లో ఒక చెప్పాలంటే ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా 0 ఇది పాస్ పర్సెంటేజ్ ఎక్కడ రాలేదు సార్. అందరూ బాగానే ఇది చేశారు. మోర్ దాన్ 50% అందరితో వచ్చింది సార్. మినిమం అంటే కూడా మనకు 57.63 వీకోటలో వచ్చారు సార్. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ఒక రకంగా గవర్నమెంట్ స్కూల్స్లో లాస్ట్ టైం పెట్టి ఈసారి పర్ఫార్మెన్స్ బెటర్గానే ఉంది సార్. ముఖ్యంగా మెయిన్గా రీజన్స్ తీసుకుంటే సార్ మనం ఓవరాల్ డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ మీద ఇచ్చేస్తే మనం ప్రైవేట్ వాటితో కంపేర్ చేసినా కూడా బాగానే ఇచ్చేసినాం సార్. కాబట్టి ఇక్కడ మనకు ముఖ్యంగా ఫెయిల్యూర్స్ 3 సబ్జెక్టులో ఎక్కువ ఫెయిల్యూర్ అయినారు సార్. మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్. వీటి మీద కూడా మనం ఇమీడియట్గా వెరీ నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చిందని మరుసటి రోజు నుంచే రెమెడియల్ క్లాసెస్ తీసుకోండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది సార్. దాని భాగంగా మళ్ళీ మనకు మన స్టేట్ ఆఫీస్ నుంచి కూడా ఈరోజు మన ఇమీడియట్గా మన కమిషనర్ గారు రెమెడియల్ క్లాసెస్ మీరు మళ్ళీ ఇచ్చేయండి అంటే 313 ఇచ్చేసాం సార్ సెంటర్స్. అంటే ప్రతి హెడ్ మాస్టరు ఆ స్కూల్లోనే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తామన్నారు సార్. కాబట్టి ప్రతి ఒక్క ఇండివిజువల్ స్కూల్లోనే వాళ్ళు అక్కడ కండక్ట్ చేస్తున్నాం సార్. దాదాపు 313 మనము సెంటర్స్, ట్యూషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది సార్. ఈ 15 to 17 days ఉంది సార్. ఈ 17 days రిగరస్గా వాళ్ళకు కావాల్సిన మెటీరియల్ కూడా మనము మన స్టేట్ ఆఫీస్ నుంచి వస్తుంది సార్. డైలీ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది సార్. 2 సబ్జెక్ట్స్ ప్రకారంగా మన మెటీరియల్ కూడా ఇస్తున్నాము. వాటిని బేస్ చేసుకుని వాటిని మాత్రమే రిలీజ్ చేసినా వాళ్ళు ఈజీగా పాస్ అవుతారనే దీంతో మనం ఇవ్వడం జరిగింది సార్.